నుంచి. సో ఈ రోజు మీకు నేను చూపించేది వచ్చి బ్యూటిఫుల్ కలంకారీ బ్లౌజెస్ అనమాట. బ్యాక్ విత్ కలంకారీ బ్లౌజెస్. ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది కదా. మళ్ళీ నాకు ఫ్యాబ్రిక్ నాకు నచ్చిన కలర్స్ నేను చెప్పిన కాంబినేషన్స్లో రావడానికి అండ్ అవన్నీ వర్క్ చేయించడానికి ఇన్ని రోజులు పట్టింది. బట్ ఇవన్నీ కూడా కలెక్షన్. సో పెన్ కలంకారీ అంటే అందరికీ ఐడియా ఉంది కనుక నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా ఒరిజినల్ న్యాచురల్ కలర్స్తో వెజిటేబుల్స్ అండ్ కూరగాయలు, పువ్వులు వీటి కలర్స్ నుంచి తీసుకుని మనము అంటే వీటి కలర్స్ నుంచి అంటే వాటి నుంచి తీసుకున్న కలర్ వైట్ ఫ్యాబ్రిక్ మీద ఈ బ్లూతో సహా డైయింగ్ అనమాట. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైట్, ఇది ఫ్యాబ్రిక్ అనమాట. దాని మీద డైయింగ్ చేస్తారు ఇవన్నీ కూడాను. సో ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా. దాని మీద మంచి కద్దాన వర్క్ చేస్తాం. ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇట్లా ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నిటిని కూడా మనము ఇట్లాగా వర్క్ చేపించి స్టిచ్చింగ్ చేపించాము. మన ఓన్ కస్టమైజేషన్. అండ్ ఈచ్ ఫ్యాబ్రిక్ వచ్చి పర్ మీటర్ మనకి 1500 పడుతుందండి ఇవి. అండ్ అదే బ్లౌజ్ ఇట్లాగా వర్క్తో కావాలంటే కనుక మనకి 7000 పడుతుంది. అట్లా కాకుండా మీరు పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని వర్క్ చేయాలంటే ఓన్లీ వర్కే మనకి 7500 అవుతుంది వితౌట్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనం రెడీ చేసి పెట్టిన వాళ్ళని మనం 7000కి బల్క్ ఆర్డర్ మీద మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. వర్క్ కూడా కంప్లీట్ అంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. కద్దానా అండ్ సీక్వెన్స్ మాత్రమే వాడి చేసాము. జద్దోసి ఎందుకు వాడలేదంటే శారీస్ పీకేస్తాయి. ఇవి ఫ్యాన్సీ శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి. మీరు మా పేజ్లో చూస్తే నేను ఫ్యాన్సీ శారీస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉంటాం. అండ్ ఎలాంటి చీరల మీదకైనా మనకి చక్కగా ఉంటాయండి. నాట్ ఓన్లీ పట్టుస్, ఫ్యాన్సీస్ మీదే నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను వీటిని. సో మంచి ఎల్లో కలర్. ఈచ్ బ్లౌజ్ వచ్చి 7000. సైజ్ వచ్చి మనకి 36 to 38 రెడీ టు వేర్ ఉందన్నమాట. బట్ మనం 42 వరకు ఎనీ సైజ్ కానీ కస్టమైజ్. ఈ ఫ్యాబ్రిక్ ఉందా మన దగ్గర? ఈ ఫ్యాబ్రిక్ ఉందా లేదా? ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఉండాలి. సో లేటెస్ట్ చెక్ అండి ఒకసారి. సో ఎల్లో కలర్, ఎల్లో కలర్, ఇది అసలు మనకి చాలా మంది ఒకటి కాదు అనుకుంటారు. ఓన్లీ ఫ్యాబ్రిక్ అడిగిన వాళ్ళ ఫ్యాబ్రిక్ పంపిస్తే అసలు ఏమైనా సంబంధం ఉందండి. దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మర్చిపోయాను, ప్యూర్ చెన్నూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ మనకి ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి దీని మీద ఉందా బ్లాక్. ఇది అసలు నేనే పోల్చలేకపోతున్నాను ఆఫ్టర్ వర్క్ అనమాట. ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంది. సో దీని మీద ఇది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అక్కడ ఇది దాని వెనకాలది ఫిషెస్ అసలు చాలా చక్కగా ఉంది. అసలు ఇదైతే బ్లౌజ్ టూ గుడ్ ఉందండి. బ్యూటిఫుల్ బ్లౌజ్. అండ్ ఇదండి ఫ్యాబ్రిక్ మరి. సో ఈచ్ బ్లౌజ్ వచ్చి మనకి 7000 ప్లస్ షిప్పింగ్కే అవైలబుల్ ఉందన్నమాట. సో నేను వేసుకున్న ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎంత ఐడెంటికల్గా ఉందో. లాస్ట్ వన్ బ్లౌజ్ ఆల్రెడీ నేను వేసుకున్నది మీకు అర్థమైంది కదా. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ అనమాట. సో కంప్లీట్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా 8 meters 9 meters అట్లా ఉంటాయి. సో హెవీ వర్క్స్. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, ఇంకొక బ్లౌజెస్ ఉన్నాయి చూడండి. మామూలు కలంకారీ ఉన్నాయి. అవి చూపిందా మీ లోపు నేను చూపించేస్తాను. సో ఇదంతా కూడా మనకి హ్యాండ్తో చేస్తారనమాట. ఈ డిజైనింగ్ అంతా కూడా పిల్లలు స్కెచింగ్ ఎలా వేస్తారో అలాగా. సో ఇది వచ్చి మనకి ఫ్యాబ్రిక్. ఇది ఈ ఫ్యాబ్రిక్ని మనం ఇది ఏంటంటే కాఫీలోనే డార్క్ టింట్. మామూలు కలంకారీ బ్లౌజెస్ 2 ఉన్నాయి, అది ఇవ్వండి అంటున్నాను. సో దిస్ ఈజ్ ద లుక్. ఒకసారి 2 పాస్ బెటరా. సో పెన్ కలంకారీ కాకుండా మామూలు దాంట్లో అయితే మనము ఇట్లా కూడా చేపించేసుకోవచ్చు అనమాట. వీటి మీద కూడా వర్క్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఈ ఫ్యాబ్రిక్ 300 అండి. ఆ 1200 మీకు డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇలా మామూలు ఫ్యాబ్రిక్స్కి వెళ్తే ఇంతవరకు నార్మల్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇట్లా ఉన్న ఇంత లుక్ వాటిలో ఉండదు. బట్ చాలా మంది తెలియని వాళ్ళు మాత్రం వాసన వస్తుంది అంటారండి. పెన్ కలంకారీ అంటే పచ్చి పాలల్లో వెజిటేబుల్ రసాన్ని తీసి కలిపి ఒక కలర్ తయారు చేసి దాన్ని వేస్తారనమాట. అందుకని చెప్పి మనకి స్మెల్ అయితే డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. బ్లౌజ్ అన్నీ కూడా 36 to 38 రెడీ టు వేర్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ కలర్. అసలు ఇది ఎంత బాగుందోనండి. బ్లౌజ్ చూడగానే వేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో నీట్గా ప్యాచ్ అండి అమ్మ అట్లాగా. సో దిస్ ఈజ్ ద లుక్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి గ్రీన్ కలర్ అండి. మా వాళ్ళు కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎక్కడో పెట్టేశారు ఇంత స్టోర్లో వీటన్నిటి మీద. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా ఉండాలి. సో చక్కగా ఉంది కదా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అన్నిటి మీదకి వచ్చేస్తుంది కాంబినేషన్. దీని మీదకి ఉంటుంది, దీని మీదకి లేదని ఉండదు. అండ్ ఇదంతా సిల్వరే చేసాం వర్క్. మనకి గోల్డ్ కావాలంటే గోల్డ్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట.
సిల్వరే చేసాము, గోల్డ్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. పింక్ తెలుస్తుందా ఫ్యాబ్రిక్ ఇది డిఫరెన్స్ క్లియర్గా. సో బ్యూటిఫుల్ బ్లౌజెస్ అన్నమాట. అందమైన కలర్స్ అన్ని మా వాళ్ళు ఎక్కడో దాచేసారండి. ఈ కలర్ కూడా నాకు కనిపించట్లేదు, చాలా బాగుంది. ఇది కూడా గ్రీన్, లావెండర్ అట్లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లూ, మంచి బ్లూ అండ్ పింక్. పింక్ శారీస్ మీద కానీ ఈ లైట్ కలర్ శారీస్ మీద అట్లా ఇది అదే అని కాదండి, ఏటి మీదకైనా వేసుకోవచ్చు సంబంధం లేకుండా, చక్కగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి వదిలేసేయండి, ఇలా తీసుకుంటాం నేను. అనదర్ బ్యూటిఫుల్ కలర్. 7,000 ఈచ్ బ్లౌజ్. సైజెస్ ఆర్ 36 to 38. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, 36 to 38 అప్ టు 40 ఆల్టరేషన్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఎబో 30 సైజ్ అయితే వర్క్ పెరుగుతుంది కదా, ప్రైసింగ్ కూడా ఇంకొక 500 నుంచి 1000 సైజుని బట్టి ప్రైసింగ్ కూడా మారుతుందండి. దట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో ఇది చాలా తక్కువ ఉంది. లైలాక్ ఇది తెచ్చాక ఫ్యాబ్రిక్ అన్ని 10 మీటర్స్ తెచ్చాం, కొన్ని అయిపోయినాయి. మేము వర్క్కి ఇచ్చి అవి మ్యానుఫ్యాక్చరింగ్ అవి వచ్చేలోపు అయిపోయినాయి అనమాట. సో అన్నీ కూడా మన ఓన్ ఇవే, మనం చేయించిన బ్లౌజెస్. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి గ్రే. సో గ్రే, బ్యూటిఫుల్ గ్రే కలర్ బ్లౌజ్. నేను అన్నీ కూడా ఒకసారి ఫ్యాబ్రిక్స్తో పాటు మీకు చక్కగా చూపిస్తాను. సో వీటి ముందు అవి పెట్టేసేయండి. సో లాస్ట్ వన్ ఆల్మోస్ట్ 19-20 చూపించాం అనమాట. సో వీటి కింద కూడా పెట్టేసేయండి. వీటిది చాలా చక్కగా ఉంది కదా. అవన్నీ వర్క్ చెయ్యని ఫ్యాబ్రిక్ అండి. మీటర్ వచ్చి మనకి 1500కి అవైలబుల్ ఉంది. సో వర్క్ చెయ్యని ఫ్యాబ్రిక్స్ అనమాట. అందులో కొన్ని దీని ఫ్యాబ్రిక్ దీని దగ్గర, దేని ఫ్యాబ్రిక్ దాని దగ్గర పెట్టండి. ఆ ఎల్లో ఫ్యాబ్రిక్, ఆ గ్రీన్ ఫ్యాబ్రిక్, ఆ గ్రీన్ అదమ్మా, అసలు అదే అనుకుంటున్నాను, బ్లాక్. యా అది. సో ఎల్లో దగ్గర ఎల్లో పెట్టమ్మా. సో ఇవన్నీ కూడా మనకి వితౌట్ వర్క్ విత్ వర్క్ చూపిస్తున్నాను అనమాట నేను. సో దట్ అంతే కదా, క్లారిటీ కోసం చూపిస్తాను. వితౌట్ వర్క్ అండ్ విత్ వర్క్ అనమాట. ఈ బ్లూది కూడా ఉంది ఎక్కడో. సో చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. నేను వేసుకున్నది కూడా ఒకసారి ఇచ్చేసేయండి. సో మిగిలినవన్నీ కూడా మనకి మిస్ అవ్వినవి ఏమి ఆ రెండును ఫ్యాబ్రిక్స్ మన వాళ్ళు ఎక్కడో పెట్టారు. బట్ అది కూడా ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ ఉందండి. నేను వేసుకున్నది కూడా ఈ ఫ్యాబ్రిక్ అనమాట. గ్రీన్ బ్లౌజ్ రాలేదు. గ్రీన్ బ్లౌజెస్ ఏంటి ఫ్యాబ్రిక్ ఇట్లాగా గ్రీన్ కావాలన్న వాళ్ళు ఇట్లాగా దీని మీద సేమ్ వర్క్ చేయించుకోవచ్చండి. ఆ లైట్ లెమన్ ఎల్లో కూడా మనం చేయించలేదు. ఆ లెమన్ ఎల్లో కావాలనుకున్న వాళ్ళు అట్లాగా ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు. వైట్ ఒకటి మనం చేయించలేదు అనుకుంటాను, కొన్ని మిస్ చేసాను చేయించటము. ఆరెంజ్ ఉంది. సో అవన్నీ కావాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. సో ఈచ్ బ్లౌజ్ ఈ 7,000 ప్లస్ షిప్పింగ్ అవైలబుల్ ఉందన్నమాట. సో అప్ టు 40 దాకా అయితే అదే ప్రైసింగ్. 40 సైజ్ దాటిందంటే గనక వర్క్ కూడా మనకు మొత్తం వర్క్ ఇచ్చేసాం గనక ప్రైసింగ్ మారుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని మీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.